హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ గ్రూప్ ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 1,00,000కి పైగానే మీకు మంత్లీ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. చాలా అంటే చాలా రేర్ నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు కనుక మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎదురు చూడాల్సి ఉంటుంది. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అన్ని వివరాలని ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ తరపుననే. సో మన ఛానల్కి సంబంధించి ఏదైతే ఆర్కే లాజిక్స్ యాప్ ఉందో ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో జస్ట్ 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి కోర్స్ అనేది ఇందులో తీసుకోవచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే July 3 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సపరేట్గా ఎలా అప్లై చేయాలి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి తెలపండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ నుంచి ఏడాది పొడవునా చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో మనకి ఇది ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు కూడా వదులుకోకండి. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు మిస్ అయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీకు ఇంత మంచి బెనిఫిట్స్ అనేవి మీరు ఇంకా ఏ ఇతర జాబ్స్కి సంబంధించి అయితే పొందకపోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఉండడానికి సంబంధించి క్వార్టర్స్ ఇస్తారు. గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అవి ఇస్తారు. అంతేకాకుండా మీకు గవర్నమెంట్ వెహికల్ ఇస్తారు, కార్. సో గవర్నమెంట్ వెహికల్ ఇస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోయే కాకుండా ఇంకా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ముందుగా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో జాబ్స్ గురించి చూద్దాము. ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 10th ప్రకారం మీకు స్టార్టింగ్లోనే 1,20,000కి పైగా సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years లోపు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 38 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే బీఆర్, బీటెక్ అనేది లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగాల్లో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ యొక్క విభాగాల్లో మీరు ఏ విభాగంలో పాస్ అయినా ఎలిజిబులే. అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు లేకపోతే మీరు మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన ఎలిజిబులే. లేకపోతే మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ చేసి ఉండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా, లేదంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చేసినా, మాస్టర్ ఆఫ్ సైన్స్ సాఫ్ట్వేర్ చేసినా కూడా ఎలిజిబులే అని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీకు ఏమేం డ్యూటీస్ ఉంటాయి ఆ డ్యూటీస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఆ యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్కి సంబంధించి సూపర్విజన్ అనేది చేయాలి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఫోరెన్సిక్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి మెయింటెనెన్స్ చూడాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి కూడా మీరు వర్క్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా సంస్థ వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేసేటువంటి ఆపరేషనల్ వర్క్ ఉంటుందో అది కూడా మీరు చేయాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇవన్నీ కూడా
గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మనకి ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి మన హైదరాబాద్కి కూడా మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉందో ఎంఎస్ఎంఈకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లలో వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని అయితే కేటాయించడం అయితే జరిగింది. సేమ్ సాలరీ ఉంటుంది, 1,00,000కి పైగానే. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసినా, లేకుంటే కెమికల్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఫెసిబిలిటీ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీకి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ కేటాయించారు. లెవెల్ 7th ప్రకారం ఈ పోస్టులకి సాలరీ ఉంటుంది. అంటే స్టార్టింగ్లోనే దాదాపుగా 65,000కి పైగానే సాలరీ పొందొచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ అనేది పాస్ అయినా, లేదు అంటే కెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పోస్టులన్నీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కేవలం 25 రూపీస్ మాత్రమే పే చేయాలి. అది కూడా ఎవరైతే జనరల్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే కట్టాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు కూడా ఫీజు అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 25 రూపాయలు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎలా ఉంటుందంటే మీకు రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ టెస్ట్కి ఏమో 75% వెయిటేజీ తీస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసేమో 25% వెయిటేజీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అదంతా కూడా మనకి వెబ్సైట్లో పెట్టలేదు. ఇంకా మరికొద్ది రోజుల్లోనే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మీకు తర్వాత ఇంటిమేషన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి కంపల్సరీగా ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు చేపడుతున్నారు మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇదే వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వేకెన్సీ నంబర్ ఇచ్చారు. అలాగే యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీకు పక్కన అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. అప్లై నౌ పైన క్లిక్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. అలాగే మీరు ఇతర పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకి సంబంధించి కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా లైక్ చేస్తే తప్పనిసరిగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.